వెల్కమ్ టు విజయ్ గుంటూరు వంటలు. బ్రెడ్ తీసుకున్నాను, బ్రెడ్ ఆమ్లెట్ అయిపోతున్నాను ఈరోజు. ఒక 4 తీసుకున్నాను, ఇది పక్కన పెడదాం. ఫస్ట్ ఎగ్లు పాలు పెట్టేసుకోవాలి. ఒక 4 ఎగ్లు తీసుకున్నాను అనమాట. సింపుల్గా ఇలా పిల్లలకి చేసి పెట్టేసుకోవచ్చు. స్కూల్ నుంచి రాగానే పొద్దున పూట కూడా ఇలా చేసి పంపించచ్చు స్కూల్కి కూడా. ఏదో ఒకటి చేసి వాళ్ళ పొట్ట నింపాలి కదా, ఏదో ఒకటి చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్గా అయిపోయింది అనమాట. కాలు కట్టగా ఎగ్ బెటర్ తీసుకొని బాగా నీట్గా బీట్ చేసుకోవాలి. తెల్లగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎగ్గులు కూడా పసుపు రంగులో ఉండట్లేదు, లోపల సొన తెల్లగా ఉంటుంది. మరి ఇలాగా బీట్ చేసుకున్నాను కదా, ఎగ్గులు వైట్గా ఉంటుంది. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. పసుపు రంగులో ఉండాలి సొన లోపల, ఇదే వైట్గా వస్తుంది ఈ మధ్యకాలంలో. ఎగ్ బీట్ చేశాను కదా, సరిపడంతా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా బ్రెడ్ అనేది కొద్దిగా స్వీట్గా ఉండదు కాబట్టి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కారం, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా కలర్ఫుల్ కోసం. సింపుల్గా ఇలా పిల్లలకి చేసి పెట్టేసుకోవచ్చు. నీకు ఇష్టమైతే గరం మసాలా దాన్ని కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు ఇక్కడ. బాగా కారం బాగా కలవాలన్నమాట. కలిపాను కదా, పెన్నం వేడి చేసుకుందాం. పెన్నం కూడా వీట్ ఎక్కింది. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి లేదంటే ఆయిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే నేతితో చేస్తున్నాను. పిల్లలకి ఇలా పెట్టినా కూడా మంచిది కదా, హెల్తీగా ఉంటారు. కొద్దిగా బలం నెయ్యి వాడితే. ఇలాగా ఎగ్లన్నీ బాగా శుభ్రం కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా, ఇలా ముంచేసుకొని వేసేసుకోవటమే, సింపుల్గా అయిపోయింది అనమాట. నీట్గా కాల్చుకోవాలి, నీసు వాసన రాకుండా నీట్గా కాల్చుకోవాలన్నమాట. బాగా కాలాలి. కొద్దిగా పైనుంచి సిమ్లో పెట్టుకొని నీట్గా కాల్చుకుంటే నీసు వాసన అనేది రాదనమాట. వైపు తిప్పుకుందాం. ఇలా ప్రెస్ చేసుకున్నట్టుంటే లోపల ఎగ్లన్నీ నాని ఉండిద్ది కదా బ్రెడ్కి, కొద్దిగా బాగా నీట్గా ఉడికిద్ది అనమాట ఇలా ప్రెస్ చేసుకుంటే. టమాటా వాసన వస్తుంది, ఎందుకంటే నెయ్యి వేసాను కదా, స్మెల్ మాత్రం బాగా అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా కాల్చుకోవాలి, ఇలాగా నీట్గా ఉండాలి. ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ అయిపోయిందండి. ఇలాగే వేసేసి చూడండి, కలర్ఫుల్ కనిపిస్తుంది కదా. ఇలా కట్ చేసుకొని పక్కన టమాటా సాస్ కానీ ఏదో ఒకటి పక్కన పెట్టేస్తే పిల్లలు ఇలాగ తినేస్తారనమాట. చక్కగా చూడండి, ఇలాగ వచ్చింది. నీట్గా తింటారు. ఇంతేనండి వీడియో. మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.